క్యారెక్టర్ అన్నాడు, అదేదో పీరియడ్ ఫిలిం అనుకుంటా కదా, మెయిన్ క్యారెక్టర్ అన్నాడు. ఓకే బాయ్ అని చెప్పాను. అదొకటి. ఇంకా గోపీచంద్ వదలడం వాదనలు మంచివాడు అబ్బాయి అబ్బాయిలు. సో ఇలాంటి అంటే మన యొక్క ఏదంటాము రిలేషన్షిప్సే అంతే అంతే వాళ్ళతో మనం ఏర్పరచుకున్నట్టు బంధాలే కదా ఇవన్నీ కూడా. కాకపోతే సినిమా అనేది ఒక మాయా ప్రపంచం అంటారు కదా, ఆ బంధాలు ఎంతకాలం ఉంటాయి అనేదే. అయితే నిజమే, అవి నీకేంది నాకేంది అన్నట్టు ఉంటుంది తప్పితే. కానీ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు వాళ్ళు మర్చిపోలేరు. రఘు కొంచెం కనపడితే అబ్బో ఎందుకులే, నేను ఇప్పుడు కనపడ్డాడు నీ పక్కన ఉన్నాడు అనుకో, నా జీవితాన్ని నాశనం చేసినాడు అని అంట. ఏరా బాగానే ఉండవు కదరా అని అంటుంటాడు. ఎందుకంటే నేను విజయవాడ సిటీకి వెళ్ళి ప్రోగ్రామ్ డైరెక్టర్ చేసుకునేవాడిని. అక్కడ ఏదో బతుకుతా అట్టుండేవాడిని. నా వర్క్ అంతా చూసి ఇక్కడ ఎందుకు రాను రా, భలే ఉంది విశాలమైన ప్రపంచం ఉంది రాడా, ఇక్కడ అడవి కాచిన వెళ్ళైపోతుంది రారా అని అనేవాడు. ఎడితేరా ఇక్కడికి వస్తే మనకేం అర్థం కాల. పాప మాటి రఘు 3 నెలలు అక్కడే పెట్టు, ఎందుకు అజయ్తో చెప్పడం ఎందుకు అని చెప్పి రఘు ఏం చేశాడు, సరే రూమ్లో ఉండను తెలిసిపోయింది 3 నెలలకి మనకి. బాబో ఇది మన వల్ల కదా, ఈ మనిషి కూడా కనపడ్డా ఏంది. తర్వాత 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 పూరి గారితో అదే అన్న, నా జీవితాన్ని నాశనం చేశాడు సార్ ఇక్కడ పిలిపించాను. రఘు నిజంగా వల్ల ఇది అది రఘుతో. సో పూరి జగన్నాథ్ తోటి మంచి ఇదే ఉంది కదా జ్యోతిలక్ష్మి ఆ టైంలో. ఇప్పటికప్పుడు మెసేజ్ చేస్తుంటాను. మొన్నే మళ్ళీ మెసేజ్ విని త్వరలో మన ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నారా అని అన్నాడు. అంతకంటే ఇంకే కావాలండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలో ఉందా ఏమో తెలియదు మనకి, ఇంకా చేద్దాం అని అన్నాడు. సరేనండి. డబుల్ స్మార్ట్ సంగతి అయితే తెలియదు ఇంకా. సో లైగర్లో రాలేదు ఛాన్స్, రాలేదు. సో ఇప్పుడు ఇంకా చెయ్యాలనుకుంటున్న వాళ్ళు డైరెక్టర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఉండారు అట్లా నీకు, వీళ్ళతో చెయ్యాలి కొరటాల గారితో చేయాలండి. మిస్ అయిపోయాను. కొరటాల గారు నాకు చిరంజీవి గారిది కథ చెప్పేటప్పుడు ఆచార్య పిలిపించుకొని నాకు ఎంత అంటే ఆయన కథ చెబుతున్నాడు. ఇప్పుడు కూడా మనకు గోపిచంద్ అయితే మనకు బాగా దగ్గర మనిషిలాగా ఉంటాడు, అట్లానే ఇది మాట్లాడాము. ఇదంతా కూడా చూసి నేను ఇవన్నీ చూసి ఏమంటే మీరు కొరటాల సత్యనారాయణ గారు ఏమవుతారంటే తాతగారు ఏదో అవుతారట. అవునా? ఓకే. ఆ భావజాలం ఉంది ఆయనకి. ఆ భావజాలంతో మంచి మంచి కథలు అప్పుడు చేయాల్సింది. అప్పుడు కొంచెం ఆరోగ్యం ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ దాంట్లో ఉంటుంది అనుకున్నాను, మరి ఎందుకనో మరి చూద్దాం. దేవరాన్ని చేస్తున్నారు కదా ఇప్పుడు. అదే ఇంకేమన్నా ఉండే అంబిషన్స్ ఉండయా నీకేమన్నా? ఏమున్నాయి, ఇకను వస్తే చేస్తా వెళ్ళటమే. మంచి మంచి క్యారెక్టర్ అంటే ఒక మంచి కొత్తగా ఉండేటట్టుగా ఏదైనా చేయాలని అంతే. నీలో ఒక మంచి కథ కూడా ఉండాలి. రుద్రమాంబపురం అనే సినిమా మాకు మన ఏరియా చేసింది, మన ఏరియా మత్స్యకారుల మీద నీకు తెలుసు చాలా కథలు ఉంటాయి అక్కడ. అవును, నిమ్మన సముద్రం పక్క తిరుగుతూ ఉంటావు కాబట్టి వాళ్ళల్లో కలిసిపోయి ఆ కథ రాసి ఉంటావు. సో ఇంకో కథ నిమ్మన జాతులకు సంబంధించి కథలు అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ అవి ఉన్నాయి కొన్ని. త్వరలో ఇంకోటి మన యానాదులకు సంబంధించి ఒక కథ రాసేసావా? స్క్రిప్ట్ జరుగుతుంది. ఓకే. అంటే వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళు ఎంత కళల విషయంలో కానీ వాళ్ళు మనకు అందరూ కనపడుతుంటారు. మన డ్యాన్స్లు అసలు అట్లా చూస్తే ఇట్లా పట్టేస్తారు. వాళ్ళది ఒక సపరేట్ జీవితం. అవును, ఊరు పెరిగే ఎక్కువగా ఉంటుంది. అట్లా కళ అనేది ఒక కళా రూపం ఏదైనా సరే అక్కడి నుంచే వస్తుంది. పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి శ్రమలోంచే పుట్టుకొస్తుంది. దాన్ని వాళ్ళే బతికిస్తారు. దాన్ని కొందరు ఏంటంటే దాన్ని కమర్షియల్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. ఆ నేపథ్యంలో కొంచెం అక్కడ ఉండే ఒక అమ్మాయి దాని కథ అనమాట. ఒక అమ్మాయి ఈశ్వరి అని చెప్పేసి అమ్మాయి కథ ఒకటి. అవునా? నిజ జీవితానికి ఓకే. నిజ జీవితంలో ఒక ప్రాచీన కళారూపాలు ఆటల నేపథ్యంలో అంటే ఇన్స్పైరింగ్ లాగా ఉంటుంది. అది. ఓకే. అది ఒకటి జరుగుతుంది. అది కథ చేసేస్తే మనోడు కృష్ణని రెక్కి కృష్ణ. ఓ అవునా? ఓకే. రెక్కి కృష్ణతో మాట్లాడితే తను చేస్తాడేమో డైరెక్షన్ చూస్తున్నాను.
ఈ వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి ఏమైనా ఆఫర్? ఇప్పుడే యశ్రాజ్ బాంబే అబ్బో, దాని తర్వాత యశ్రాజ్ ఫిల్మ్స్ పుష్ప తర్వాత చాలా వచ్చినాయండి. యశ్ చోప్రా వాళ్ళది. యశ్ చోప్రా వాళ్ళది అది. యశ్రాజ్ ఫిల్మ్స్ అంటే అది ప్రజెంట్ ఆదిత్య చోప్రా నడుపుతున్నాడు. పుష్ప తర్వాత అసలు తెలుగు మలయాళంలో అయితే మలయాళంలో 3-4 ఫోన్ చేశారు. ఎందుకు వచ్చిన గొడవలు, మనం కేరళ ఆడబోయి ఏం చేస్తాం బాబు అనుకున్నా. హిందీలో వచ్చినాయి, మలయాళం నుంచి. ఇప్పుడు మలయాళం అయితే ఒక 3 రోజుల క్రితమే ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆయన ఒకసారి డైరెక్టర్ గారు కథ చెప్తారు అంటే సరేనండి. అదొకటి. ఇప్పుడు అదే వెబ్ సిరీస్, పెద్ద వెబ్ సిరీస్ చేయబోతున్నారు యశ్రాజ్. ఓకే. వాళ్ళు ఆడిషన్ ఒక్కసారి అని చెప్పేసి పంపించారు, హిందీ అన్నీ కూడా. ఎవరినో పంపిస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత పోయి కొంచెం వాళ్ళు ఎక్కడో పిలుస్తారు హోటల్లో, అక్కడ పోయి ఆడిషన్ చేయాలంట. హిందీ అంటే హిందీ మాట్లాడతారా లేదా అని. అయ్యా హిందీ అయితే రాదు నాకు, ఏదో మేనేజ్ చేస్తాం క్యాబ్ హోబో అని తప్పితే రాదంటే. కాదు చూద్దాం ఒకసారి అని చెప్పారు. మెయిన్ క్యారెక్టర్ అండి అది ఇదంటే చూద్దాం అట్ట. సో మొత్తానికి బాంబే దాకా పాకింది కానీ మనం వెళ్ళలేకపోతున్నాం. నా భయం కొంచెం అది ఎట్లా ఉంటుంది ఏందో. మనం అంటే భాష మీద పట్టు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు తమిళ్ ఉందనుకో, తమిళ్ నాకు కొద్దో గొప్ప ఇది ఉంటుంది. ఆ భాష మీద పట్టు లేకపోతే, భాషను మనం అవగాహన చేసుకోలేకపోతే ఏం చేసినా కానీ కృతజ్ఞంగానే ఉంటుంది. అదే. సో దాని దగ్గర కొంచెం ఇది అవుతున్నాను. అదే ఇప్పుడిప్పుడు కొంచెం హిందీ ఇది నేర్చుకుంటాను. ఇప్పుడు అనిపిస్తుంది ఏమో హిందీ రాకపోవడం, ఇంగ్లీష్ రాకపోవడం చాలా ఇదైపోయిందిలే. ఇప్పుడు మన కుర్రోళ్ళు అందరూ ఉండరు, కుర్ర డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళు ఎవరు ఇంగ్లీష్లో చెప్పేస్తుంటారు గౌక్కున. యా అంటే మనం ఏదో మామూలుగా తలాడిటం. తర్వాత పిలిచి ఏంద్ర ఏమన్నాడు రసా అట్లా. భాష నేర్చుకోకపోవడం చాలా ఇబ్బంది అబ్బాయి. అంటే తమిళ్ మాట్లాడగలుగుతావు? తమిళ్ మాట్లాడతాను, పర్లేదు. శంకర్తో పనిచేయటం అనేది ఇప్పుడు అదే ఇప్పుడు పోయి ఒక మంచి అవకాశం. మంచి అవకాశం శంకర్తో కలిసి పనిచేయడం అనేది. దిల్ రాజు గారికి మాత్రం కృతజ్ఞతలు నాకైతే మాత్రం. దిల్ రాజు గారు దాంట్లోనే ఇంకో 2 సినిమాలు అడిగారు. ఓకే. సో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? అదేగా ఇప్పుడు అదే పని. ఇప్పుడు అప్పుడు రంగస్థలంలో నీకు ఏదైతే ఇది మాత్రం ఇంకా ఇబ్బంది పెడతానే ఉంటుంది. అంటే కొంచెం అంటే ఆ గుజ్జు పొర చిరిగిపోయింది కదా, చిరిగిపోయి వయసు పెరిగే కొద్దీ ఆ గుజ్జు కరిగిపోయే మోకాళ్ళ నొప్పులు వచ్చేది. అదే కుర్రోళ్ళుగా ఉన్నప్పుడైతే ఏదైనా దెబ్బ తగిలినా కానీ, టేర్ అయినా కానీ పడుతుంటుంది. ఇప్పుడు ఏం తిన్నా కానీ, ఏం చేసినా కానీ అది ఏమైంది, అది నొప్పులు వచ్చేస్తుంటాయి. అదొకటి. అంటే మామూలుగా నడవటానికి అట్లాగే నీ గుండెకి కూడా ఒక స్టంట్ ఉంది అనుకుంటా. నుంచి మొత్తం అన్నీ అయిపోయింది అసలు. అయినా కానీ ఇంత ఉత్సాహంగా చెయ్యాల తప్పదంటే అదే చెబుతారు చూసా అవకాశాలు. అంటే ఒక టైంలో విచిత్రం అనిపించింది, అందరూ తెలిసిందే. ఇబ్బంది అంటే నువ్వు అన్నావే ఇట్లా ఎందుకు ఉండగలుగుతావు ఏంటి ఇది అని అంటే, ఒకప్పుడు మనకు ఏది ఉంటే అది వేసుకుని తినేసి వెళ్ళిపోయి. అవును. ఏంది అప్పుడు లేక ఉండే ఇప్పుడు ఉన్నా కూడా అలాగే ఉంటున్నావు. అది కదా నాకేం అనిపించట్లే ఇప్పుడు. అయ్యేమన్నా పాపం ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి అన్నీ పంపిస్తారు. అజయ్ ఘోష్ అసిస్టెంట్లు నాయన ఇంత ఇవన్నీ వాటిని చూడటం. ఇంటికాడి నుంచి అన్నం వండుకొని వెళ్తాను నేను. అక్కడ కుక్కర్ పెట్టుకుని కూర ఏదో ఒకటి వండుకుని వెళ్తా. అవునా? ఉప్పు కారం ఇవి లేకుండా కొంచెం అంతంత వండుకొని అక్కడ తిన్నావు. అక్కడ తిన్నాం. పాపం అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు మేనేజర్ తింటాడు. కొంచెం కూర బీరకాయో దొండకాయో ఏదో ఒకటి వండుకొని పొద్దున్న 4 గంటలు వేసి వండుకొని అది తీసుకుని వెళ్తా. నీవంటే నా వంటే నేను స్వయం పాకం అంతే. ఈ జీవితం అంతా అది అయిపోయింది కదట. ఇంక నేను చేస్తా. ఇప్పుడు ఇంకో విషయం అదే పెద్ద గొడవ అదే ఈమెతో ఏమన్నా చేస్తే ఎందుకు ఇంత కారణం, నీతో మా కూడు కదా నువ్వు ఒంటరికి బతికినాడు వెళ్ళిపోవా నువ్వు అసలు. మొన్న కూడా నిన్నే కడుపు మంట వస్తున్నావా నువ్వు చేస్తుంటే అంటేను. ఇప్పుడు ఉప్పు తగ్గించాలంటే ఉప్పు ఉడిదితే కాదు, కారం కూడా తగ్గిస్తేనే కానీ ఉండేది. అదే ఉప్పు తీసేస్తే ఉన్న కారం మంట ఇచ్చి దాంతోపాటు కారం కూడా తగ్గించాల. తగ్గిస్తే కొంచెం ఇదిగా ఉంటుంది. నువ్వు కారాన్ని నుంచి ఉప్పు తీసేస్తే అది మంట ఏముంటుంది. ఉప్పు తీయమన్నా ఒక ఉప్పే తీసానంటే సరే ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని నా కూర నేనే వండుకోవటం. జీవితం అలవాటు అయిపోయింది అబ్బాయి.
అంటే అంతే చెబుతారు స్వయం వండుకునే వాళ్ళకి ఇంట్లో వండే సో అదే అంతే నీ లైఫ్ స్టైల్ అనేది ఇక అదే అంతే పర్మనెంట్ లైఫ్ స్టైల్ లాగా అయిపోయింది కదా. నాకు ఉన్నా లేకపోయినా బొంగు పోసడు ఏం లేదు అసలు. ఇది ఒకటి ఉండాలి. ఇది ఒకటి ఉండి ఏంది సినిమాలు ఉన్నా లేకపోయినా కానీ లొంగిలేసుకొని అంతే ఇట్లా తిరగటం ఈయన బతకాలి కాబట్టి ఇప్పుడు ఆడికి కూడా రెండో వాడికి కూడా ఏదైనా పెళ్లి చేసేసామనుకో ఆడి బతుకువాడు బతుకుతాడు ఏం బతుకుంది సరే కాదు ఇప్పుడన్నా వేషం మార్చాయి అని చెప్పి అంటారా వాళ్ళుగా. అసలు వదిలేశారు వాళ్ళు కూడా వదిలేశారు ఈయన ఇంతేలే అని. వాళ్ళకి తెలియదు ఇప్పుడు నాకేం అసలు అనిపించట్లా. ఏదో వేసుకొని తిరగాలి అంటే ఎందుకు ఇవన్నీ కూడా ఇక ఏదన్నా ఇక ఉన్న కొద్ది జీవితం అన్నా ఎవరికైనా ఉపయోగపడితే బాగుండు, సమాజానికి దేనికన్నా ఉపయోగపడితే బాగుండు అని ఆలోచిస్తున్నా తప్పితే అదే ఏదైనా కార్యక్రమం జరిగినా అది సామాజిక ప్రయోజనం ఉన్నదైనా వెంటనే వెళ్ళిపోతా ఉంటావు. అవును ఇప్పటికీ అట్లా ఊళ్ళు ఉంటావు తిరుగుతా. అంటే అట్లాంటివి కూడా నువ్వు కూడా ఏదో స్వయంగా చేస్తున్నావు, కొన్నిటిగా నువ్వు ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తున్నావు. ఏం చెబుతాం మనకు ఉన్నంతలో ఏదో ఒకటి చేయాలి కాబట్టి తింటాం అంతే. నువ్వు కూడా ఏమన్నా స్వయంగా ఏదైనా పెట్టి ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి ఇంకేం లేదు అట్లాంటిది ఏం లేదు అదేం లేదు. కానీ కొంచెం అట్లా చేసేవాళ్ళకి ఏదైనా చేయటం మనం మన ఊరి స్నేహితులు ఏమంటూ ఉంటారు దక్షిణామూర్తి దక్షిణామూర్తి అయితే ఆడు కూడా రావాలని పాపం రావాలని ఈ కుదరదురా ఉద్యోగం ఏమో వదులుకోలేడు. టీచర్ ఉద్యోగం మంచి రచయిత ఉన్నాడు నీలో మంచి పాటలు రాయరా అని అదేమన్నా రాస్తుంటారు రాస్తుంటాడు. రిజైన్ చేసేసి అంతా వచ్చేస్తాను రా ఇంక 2 ఏళ్లలో అని అన్నాడు. వచ్చి నువ్వు స్వయంగా మొత్తం తిరిగితే కానీ తెలియదురా అని చెప్పేసి నేను అంటుంటా. ఈయన ఇంతేలా అనుకుంటుంటారు కొంతమంది. సరే కానీ చేసేదేముంది. అదే శ్రీశ్రీ గారిది ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను నేను ఎప్పుడు. ఏంటది? నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు నెత్తురుగక్కుకుంటూ నెల రాలిపోతే నిస్సహాయంగా వీళ్ళే. నేను ఎప్పుడు అనుకున్నారో బాబుడే మా జీగోషుడు మామూలుడు గదిలి అన్న చూడే మాకు తెలుసురా ఏదైనా తేడా వచ్చి కింద నాకు పెద్ద గాలి నాకు అనుకుంటే అట్లా నాశనం అయిపోయాను అదే నోళ్ళు అంటాయి. నేనుగా ఉంటే సరిపోయిందిగా ఎందుకు వచ్చింది కూడా. ఇప్పుడు రేపు ఏం లేవు ఇదేమి లేదు ఇక ఎల్లకాలం ఉండవు ఈ సినిమాలు. వయసు మీద పడింది ఇది అయిపోద్ది అన్ని ఇది అవుతాయి. ఏంది 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఒక 5 సంవత్సరాలు చేస్తావు తర్వాత ఏంది పరిస్థితి ఏంది. సో ఈ తర్వాత అయినా కొత్త వాళ్ళు వస్తారు కదా. ఈ రోజు మనకు అవకాశాలు వచ్చినాయి. తర్వాత వాళ్ళు అయినా రావాలిగా. రక్తం వచ్చినప్పుడు ఏంది అప్పుడు పోయి ఏదో పని చేసుకుంటాను అంతే. దానికి నేను ఇదైపోయే పనిలే. ఏంది నీ బొట్టోడి దగ్గర పోయి ఏదైనా రొయ్యల చెరువు దగ్గర కాపలా ఉండటం లేకపోతే ఏదో చేసుకోవటం కిళ్ళి బొంకు పెట్టుకోవటం ఏదో. చాలా మంది అంటారు చెప్తుంటారు కదా సినిమా రంగంలో ప్రధానంగా చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటే ఉన్నప్పుడే సంపాదించుకోవాలని దాచిపెట్టుకో. కొంతమంది ఆ దాచిపెట్టుకోవడం తెలియక ప్రలోభాలకు రకరకాల ప్రభావాలకు గురయ్యి ఖర్చులు పెట్టేసేసి రకరకాల వ్యసనాలకు లోనయ్యి. అజయ్ ఘోష్కి అలాంటివి ఏమి ఇప్పుడు అంత లేదు. అంతుంటే నీ పాటి తాటాకులు కట్టేవాళ్ళు. అయ్యో రావా కాకపోతే సరదాగా ఎవరితో కాసేపు అట్ట కూర్చోవటం తప్పితే ఏం లేదు. బస్ స్టాండ్ అయినా కూర్చుంటావు, టీ బంక్ దగ్గర కూర్చుంటావు, రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంటే భలే ఇష్టం అబ్బాయి. ఏటపాలెం రైల్వే స్టేషన్ మారిపోయింది పూర్తిగా తెలిసిన మొత్తం నాశనం చేసేసారు. కొత్త స్టేషన్ పోతే ఇదేంద్ర బాబా ఇక్కడ గాను చెట్టు గాను చెట్టు కింద కూర్చొని హ్యాపీగా పడుకొని. నేను ఎంత ఇదంటే నాకు ఒక టైంలో అనిపించింది దుప్పటి తీసుకుని వెళ్ళిపోయాడు తెలిసిన రైల్వే స్టేషన్లో పడుకోవడానికి రాత్రి పూట. అదే ఇల్లు అదే ఆ చెట్టు కింద చివరిన స్టేషన్ చివరిన ఉండేది ఓ బల్ల. అక్కడ పడుకుంటే బల్ల నిద్ర పట్టింది. ఏంది ఆ చెట్టు కింద అది అన్ని పోయిన చెట్లు అన్ని కొట్టేసారు మొత్తం ఇదైపోయింది. ఒక్కసారి అదే అంటే అలాంటి స్థితి నుంచి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూడా పడుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు ఈరోజు ఇంత పాపులర్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న ఈ క్రమం కనుక నిజంగా చూస్తే ఒక కథ రాస్తే నీదే ఒక పెద్ద సినిమా కథ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. అంటే దగ్గర నుంచి చూసిన వాడిగా నీకు
అంటే నీకేమనిపిస్తుంటది ఈ ఎదుగుదల చూస్తే ఇదంతా కూడా అంటే ఇది కాకతాళీయంగా అయితే వచ్చింది కాదు, దానంతా అదే వచ్చింది కాదు. దానికోసం నువ్వు నానా కష్టాలు పడ్డావు, చాలా అగచాట్లు పడ్డావు, అవమానాలు కూడా పడ్డావు. అయ్యో అవమానాలు అయితే మామూలుగా లేవు నాయన అసలు.